తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. బట్ ఈ 3000 పాములు పట్టే ఈ ఈ ఈ ఇది ఉంటుంది కదా ఈ టైంలో, అంటే అన్నపూర్ణ స్టూడియోలోనో చిరంజీవి ఇంకో చోట ఎప్పుడు కూడా మీరు పట్టుకోవటంలో కొంచెం తేడా వచ్చినా కానీ వాటికి ఆ టైంలో తెలియదు కదా సార్, ఇన్ కేస్ చంపడానికి వచ్చి ఉంటారని బైట్ చేస్తాయి పాములు. ఎప్పుడు బైట్ చేయలేదు పాములు మిమ్మల్ని? చేసాయి సార్. అంటారు కదా, దోస్ హూ డీల్ విత్ వెపన్స్ విల్ గెట్ బుల్లెట్స్ అని. అట్లాగా పాములతో వర్క్ చేసినప్పుడు యూ ఆర్ బౌండ్ టు గెట్ బిటన్. ఏదో ఒక రోజు, ఇవాళ కాకపోతే రేపు పడుతుంది. లక్కీగా నాకు ఏంటంటే నాన్ వెనమస్ బైట్స్ ఎక్కువ పడ్డాయి. వెనమస్ స్నేక్స్ దగ్గర నేను కొంచెం డబల్ జాగ్రత్తగా ఉంటాను అనమాట. తాజ్పాము కరిస్తే బతకరా అంటారు అసలు. 2.5 hours టైం ఉంటుంది అంతే. ఒక తెలుగు సినిమా చూసి టైటిల్స్ లాస్ట్ టైటిల్స్ ముందు వెళ్ళిపోవాలి హాస్పిటల్కి, లేదంటే యువర్ డెడ్. ఓ మై గాడ్. సో ఐ వాజ్ బిటన్ ఒకరోజు నైట్ 12 o'clockకి ఎవడో ఫోన్ చేశాడు సార్, సైనిక్ పూరి నుంచి, తలకి మాసినాడు, నేపాలి వాడు. సరే వెళ్ళాను, వెళ్ళి పట్టుకొని దాన్ని బ్యాగ్లో వేస్తూ ఏం చేస్తామంటే సగం పాముని బ్యాగ్లో వేసి మిగతా తోకను ఇలా అలా అంటుంటాం. ఇలా అంటే ఆ దెబ్బకి భయంతో ఫాస్ట్గా వెళ్ళిపోద్ది లోపల. ఇలా అని వాడితో మాట్లాడుతున్నాను, ఈసారి జాగ్రత్తగా ఉంటాను, అది ఏదో కబుర్లు చెప్తుంటే తోక మాత్రం మిగిలిపోయింది బయటికి. ఇంకా తోక మాత్రం ఎందుకంటే దాన్ని ఇలా వేసాను ఒకటి. వాడు కరెక్ట్గా ఆ టైంలో రాంగ్ క్వశ్చన్ అడిగాడు. నేను ఎంత భయ్యా అన్నాడు. డబ్బుల కోసం రాలేదా, నేను ఊరికనే ఐ జస్ట్ డూ ది సర్వీస్ అని వాడికి చెప్తూ ఇలా అన్నాను. అనేసరికి అది తోక లోపలికి వెళ్ళి తల బయటకు వస్తుంది. ఇలా తిరిగింది అనుకుంటా, కిందకి బ్యాగ్లోకి వెళ్ళింది, పెద్ద పాము కదా, ఆ తోక వచ్చే కొద్దీ తల పైకి వచ్చింది ఇట్లా. నేను అది తోక అనుకుని వాడితే డబ్బుల కోసం చేయట్లా లేదు అనగానే హట్టని పట్టింది. ఓ షిట్, అయిపోయింది ఖర్చింది. ఏం చేయాలి, దాని మళ్ళీ నోరు ఇలా ఇప్పి చెయ్యి లాక్కుని మళ్ళీ బ్యాగ్లో వేసి పూ అని చెప్పి 2 తిట్లు తిట్టి బ్యాగ్ కట్టుకుని పరిగెట్టాను ఇంకా హాస్పిటల్కి. నేను ఒక్కనే డ్రైవింగ్, ఇంకా ఏం చేస్తాం, వెళ్ళి ఆ డాక్టర్ కాళ్ళ వేళబడి ట్రీట్మెంట్ చేయించుకున్నాను. నెక్స్ట్ డే మదర్ ఫోన్, ఏంటి రాలేదు ఇంటికి, నేను గోవాకి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్తో అని చెప్పాను. నువ్వు నీ ఫ్రెండ్స్ అని తిట్టి పెట్టింది ఫోన్. ఎప్పుడు కూడా సీరియస్ మేజర్గా అవ్వలేదా? ఇది సీరియస్ అయ్యేదే. ఓకే. ఎందుకంటే నేను హాస్పిటల్కి వెళ్ళడానికి 45 to 50 minutes పట్టింది. సైనిక్ పురి నుంచి అంటే దూరం కదా. అవును, మహేంద్ర హిల్స్ నుంచి సైనిక్ పురికి వెళ్ళాను. సైనిక్ పురిలో హాస్పిటల్ ఉంది, అక్కడ నైట్ షిఫ్ట్. ఆ షిఫ్ట్ డాక్టర్ ఏమో భయపడుతున్నాడు, స్నేక్ బైటేనా అని. స్నేక్ బైటేనా అయ్యా, నాకే బయట, నా కళ్ళ ముందే కొరిచింది అంటే మేబీ ఇట్స్ నాన్ వెనమస్ కదా సార్, ఒకసారి టెస్ట్ చేద్దాం. టెస్ట్కి టైం లేదు, నాకు ఆల్రెడీ 45 minutes అయిపోయింది, ఇంకొక 1.5 hour కూడా ఉండదు టైము. నైట్ టైం ఎవరు టెస్ట్ చేస్తాడు సార్. నాకు లాస్ట్లో మీడియా పేరు చెప్పి భయపెట్టాను, ఇట్లా TV9 వాళ్ళని పిలుస్తాను, నువ్వు నాకు ట్రీట్మెంట్ ఇవ్వట్లేదని. నా బేసిక్ రైట్ యాజ్ ఎ సిటిజన్, యూ హ్యావ్ టు గివ్ మీ ఫస్ట్ ఎయిడ్. ఓకే, నువ్వు ఇవ్వట్లేదంటే నేను కేసు పెడతాను నీ మీద, ఇప్పుడు అర్జెంట్ మీడియాని పిలుస్తాను రావట్లేదు. అప్పుడు వాడు సరే ఒక లెటర్లో, డ్యూటీ డాక్టర్స్ కదా పాపం భయపడిపోతారు, ఎవరు ట్రీట్మెంట్ ఇమ్మన్నారని ఆయన అడిగితే ఆయన ఆన్సర్ చెప్పలేరు కదా. సో ఒక పేపర్లో రాసాం, ఇట్లా నేనే వీళ్ళని ఫోర్స్ చేస్తున్నాను ట్రీట్మెంట్కి, ఏమన్నా అయితే నేనే బాధ్యత, ఈయన బాధ్యత కాదు, పేమెంట్ కట్టి జాయిన్ చేస్తే అప్పటికి నాలుగు వాచిపోతున్నది మెల్లిగా. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు స్పీక్ అని వస్తున్నది, నత్తి స్టార్ట్ అయిపోయింది. ఇంకా దట్ మీన్స్ ఇంకా ఇలా వస్తున్నది అన్నమాట, విషయం ఎక్కిపోతుంది, బాడీ ఎక్కిపోతుంది. అప్పుడు నేను భయపడ్డాను. ఇంకా విషయం ఎక్కిస్తున్నప్పుడు ఐ లాస్ట్ కొంచెం కాన్షియస్నెస్ పోతే మళ్ళీ ఇలా కొడుతున్నారు ఎవరో. కొడితే 2:33కి మా ఫ్రెండ్ అక్కడి నుంచి సైనిక్ పురిలో ఒక ఫ్రెండ్, ఆయన చెంప మీద కొట్టి లేపుతున్నాడు, సాయిబాయ్ సో మచ్ సాయిబాయ్ ఒట్టు పడుకోకూడదు. యాక్చువల్లీ పడుకుంటే మనం అలా కోమలోకి వెళ్ళిపోతాం అన్నమాట. సో అది పడుకొని ఇవ్వకూడదు పేషెంట్ని, ఎవరో ఒకరు లేపుతూ ఉండాలి. కానీ ఎక్కడ లేని నిద్ర వస్తుంది సార్ స్నేక్ బైట్ అయినప్పుడు. అవునా? ఆ విషయంకి అలా వెళ్ళిపోతుంటాయి కదా, ఆహా ఒక్క 10 నిమిషాలు పడుకుంటా ప్లీజ్ అనిపిస్తుంటుంది, కానీ పడుకోకూడదు. అట్లా సూపర్, సేవ్ అయిపోయింది లైఫ్ అట్లా. బట్ దాని తర్వాత నుంచి పాములు మళ్ళీ సిగ్గులేదు కదా మనకి. పట్టి ఈ మధ్య మదర్ ఎక్కువ టెన్షన్ అయిపోతున్నారు సార్. ఫాదర్ చనిపోయిన తర్వాత నేను ఏమైనా స్నేక్ పడితే ఆ రోజంతా పడుకోకపోవడం,
నిద్రలోంచి లేచి భయపడడం అంతా చేస్తున్నారు. చూసి ఎందుకు మదర్ని ఎందుకు టార్చర్ పెట్టడం అని చెప్పి అమ్మ కూడా దూరదర్శన్లో సింగర్గా కూడా చేశారు కదా అమ్మ. సింగర్గా పాడారు. మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కలిసి దూరదర్శన్లో చాలా సాంగ్స్ వచ్చేవి అప్పట్లో. సో ఇప్పుడు పాములు పట్టట్లేదు. తగ్గించేశాను బాగా. మరీ నా కళ్ళ ముందు దాన్ని ఎవరినో చంపేస్తున్నారంటే పట్టి ఆ రోజే ఎక్కడొక్కడ వదిలేసి రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ కొంచెం దూరం వెళ్తే ఫారెస్ట్ వేసుకొని పోతారా? బ్యాగ్ ఉంటుంది కార్లో, స్నేక్ బ్యాగ్, ఓకే, దానిలో పడేసి ఐ జస్ట్ లీవ్ ఇట్ ఇన్ ఫారెస్ట్ లాంటి ఏరియాలో వదిలేసి వచ్చేస్తాను. సాయి కిరణ్ గారు సార్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి ఈరోజు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.